ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఉంటుంది. గుడి వచ్చేసి ఆ పెద్ద రాయి దగ్గర ఉంటుంది గుడి. మనం ఈ నుంచి అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. ఓకేనా, లోపలికి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ప్రొడక్షన్. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన. మా అమ్మ వాళ్ళ ఊరికి, ఈ ఊరు వచ్చేసి నారాయణపేట డిస్టిక్, నారాయణపేట మండలే, కోటకొండ గ్రామము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ వచ్చేసిన నిన్న మా వాళ్ళు దేవుని చేస్తే వచ్చేసిన. అయితే ఇక్కడ రోడ్ పోంటి వెళ్తుంటే ఒక గుడి కనిపించింది. శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి గుడి అంట. హైలైట్ ఉంది, మొత్తం కొండల మీద ఉంది గుడి. ఒకసారి చూపిస్తా, అక్కడికైతే వెళ్దాం మనం. సరేనా, వెళ్దాం. లాంగ్ వీడియోలు లేక చాలా రోజులు అయింది, ఇప్పుడు తీస్తున్నాం మళ్ళీ లాంగ్ వీడియో. ఒకసారి మీ గుడి మొత్తం చూపిస్తా, కొండ మీద ఉంది గుడి. ఓకేనా, అక్కడికైతే వెళ్దాం మనం. సరేనా, గుడి వచ్చేసి అదే కదా పైన కానొస్తుంది. ఆ గుట్ట రాయి కింద ఉంది గుడి. అయితే అది మొత్తం కొండ. మొత్తం ఇక్కడ మా ఊళ్ళో కోటకొండ అంటే మొత్తం కొండలు ఉంటాయి. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, అటు సైడ్ ఉంటుంది, ఒకసారి అటు సైడ్. చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి. మరి ఇక్కడ చూసిన లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్, చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. మనమైతే ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్దాము. లొకేషన్ మాత్రం వైలుతుంది. ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగినవి. మన ఊరు వాళ్ళు కూడా ఒకటి తీసిరు, బిలాలపూర్ పోలీస్ స్టేషన్ అని. అది కూడా ఇక్కడనే లొకేషన్ లో తీసిరు. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి, ఈ లొకేషన్ వస్తుంది. మనమైతే అక్కడికి వెళ్దాం. చూసుకోండి, చుట్టుపక్కల మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్, మొత్తం కొండలే ఉన్నాయి, రాళ్ళే ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. రాళ్ళు అయితే మీరు ఎప్పుడు చూసుకోకుండా అనుకుంటా. నేనైతే ఒకసారి అయితే మీరు రాళ్ళు మొత్తం చూసుకోండి, ఎంత పెద్ద ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా జాతర జరుగుతుందట, చాలా అద్భుతంగా ఉంటుందట జాతర. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఊరు వాళ్ళు తీసిరు సినిమా బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని. అయితే అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఇక్కడనే తీసిండ్రు, ఈ లొకేషన్ల సైడే. మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు, యూట్యూబ్లో కొట్టి చూడండి, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని మీకు దొరుకుతుంది. మనం అయితే పైనకి వెళ్దాం. దాన్ని చూసుకోవచ్చు, రాయి ఇంత ఉంది. ఇక్కడ కూడా ఒకటి, మొత్తం రాలే, అక్కడ రోడ్ లాగా ఉంది, మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్, చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. మాత్రం హైలైట్ ఉంది లొకేషన్. ఎవరైనా మీరు సాక్షి ఏమైనా తీయాలన్నా కూడా ఇక్కడ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, దాదాపు చాలా సార్లు వచ్చాను కానీ ఈ లొకేషన్కి అయితే ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. అందుకనే వీడియో తీస్తున్నా, మీకు కూడా చూపిద్దామని. లాంగ్ వీడియో తీయక కూడా చాలా రోజులు అయింది, అన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకసారి మీరు మొత్తం చూసుకోవచ్చు. నేను పైనకి వచ్చేసిన కొద్దిగా, మీరు కింద చూడండి మొత్తం లొకేషన్. మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి, రాళ్ళు, కొండలు, పొలాలు, మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్. ఎవరైనా మీరు ఈ లొకేషన్కి రావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అడ్రస్ చెప్పేస్తా. ఓకేనా, మనం పైనకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ హోమ్ కూడా వేశారు రాయికి, చాలా అద్భుతంగా ఉంది హోము. ఇక్కడ మొత్తం కలరింగ్ చేశారు, చూసుకోండి ఒకసారి రాళ్ళకి. ఇది మెట్లు, చాలా అద్భుతంగా ఉంది. పైపు అక్కడనే గుడి, ఆ లోపల కొండ కింద గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూసుకోండి, మొత్తం రాయి కింద గుడి ఉంది. మనమైతే దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్లాట్కి చూపిద్దాం. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాము. వచ్చేసి శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది. అయితే ఇది కొండ కింద ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన కృష్ణుడు చూడండి, కృష్ణుడు ఫోటో ఉంది. మొత్తం చూడండి, గ్రీన్ అండ్ గ్రీన్, కొండలు, చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. మనం వచ్చేసి బండి అక్కడ పెట్టాము రోడ్డు పక్కన.
అక్కడ పెట్టేసి మనము ఎంత పైకి వచ్చేసామో ఒక్కసారి చూసుకోవచ్చు మీరు. మన బైక్ అక్కడ ఉంది, అది కమను. అక్కడ నుంచి లోపలికి రావాలి పైకి గుడి దగ్గరికి. ఇదండి గుడి వచ్చేసి ఇది. చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంది గుడి మాత్రం. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, చాలా అద్భుతంగా ఉంది. దాదాపు ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఉందంట గుడి. మనకైతే తెలియదు, మనం పుట్టినేమో లేదో కూడా తెలియదు. కానీ ఇక్కడైతే గుడి మాత్రం ఉందంట. ఎప్పుడు ఇట్లకెళ్ళి రోడ్ పాయింట్ వెళ్తాం కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గుడి ఎప్పుడు చూడలే కాబట్టి ఈసారి చూసిన. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనే తోలుకొని వచ్చి చూపిస్తా. ఓకేనా? ఒకసారి అయితే గుడి లోపల ఓకే ఫ్రెండ్స్, గుడి వచ్చేసి అయితే ఇది చూసారు కదా, మొత్తం లొకేషన్ చుట్టుపక్కల మొత్తము గుడి అయితే ఇది వచ్చేసి. కానీ చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.